కాంగ్రెస్ చేపట్టిన రెండో విడత జనహిత పాదయాత్ర కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం ఉప్పర్ మల్యాల నుంచి ప్రారంభమైంది. ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు జనహిత పాదయాత్ర చేపట్టినట్లుగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. ప్రజా సంక్షేమే ధ్యేయంగా తమ ప్రభుత్వం ముందుకెళ్తుంది అన్నారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్తో మా ప్రతినిధి రవీందర్ ఫేస్ టు ఫేస్. మంత్రులతో పాటు అదేవిధంగా టీపీసీసీ చైర్మన్ ఒకవైపు గౌడ్, మహేష్ గౌడ్తో పాటు నటరాజన్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఇందులో పాల్గొని ఉన్నారు. ప్రస్తుతానికి ఉప్పర్ మల్యాల్లో ఉన్నాం. ఉప్పర్ మల్యాల్లో మంత్రి మనతో పాటు ఉన్నారు. వనరు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఒకవైపు జనహిత పాదయాత్ర అనేది ఇక్కడ నుంచి సెకండ్ విడత ప్రారంభించడం జరిగింది. పాదయాత్ర ఏ విధంగా కొనసాగుతుంది? తప్పకుండా ఈరోజు జనహిత పాదయాత్ర అనేది ఏదైతే ప్రజలకి దగ్గరగా కావాలని అధికారంలో ప్రజలు ఉన్నప్పటికీ ప్రజలకు కష్టసుఖాలు నేరుగా తెలుసుకోవాలని చెప్పి ఈరోజు పెద్ద ఎత్తున జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు కానీ, పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, నేను, మా శాసనసభ్యులందరూ కూడా పెద్ద ఎత్తున ప్రజల వద్ద పోయే విధంగా ఈ కార్యక్రమం రూపకల్పన చేయడం జరిగింది. ప్రజలకు కష్టసుఖాలు అధికారులు ఉన్నప్పటికీ కూడా ప్రజల దగ్గర మేము పోవాలని ఒక ఆలోచనతో ఈ పాదయాత్ర మొదలుపెట్టడం జరిగింది. చూసుకుంటే 42% రిజర్వేషన్ చేయకముందే ఒక కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి తిరుగుతుందనే కోణంలో ప్రతిపక్షం ఆరోపిస్తుంది. దీని విధంగా మాట్లాడే వాళ్ళు ఏమైనా పనిచేసిందా? మాట్లాడే వాళ్ళు బీసీలకు ఏమైనా పనిచేసిందో చెప్పమనండి. ఎవరైతే మా మీద బదనామీ చేస్తుందో, ఎవరైతే మా మీద ఆరోపణ చేస్తుందో, ఈ 42% బీసీలకు సంబంధించిన విషయంలో ఏదైనా ఆలోచన చేసిందా? ఏది ఆలోచన చేయలే. ఇలా ఆలోచన చేసి 42% బీసీ కులకన్నా ఏ విధంగా ఇవాళ ముందుకు పోతుంటే మా మీద ఆరోపణ చేయడం సరైన పద్ధతి కాదని చెప్పి మనం యూరియా కొరత చాలా వరకు ఉంది. రైతులు రోడ్లపైకి వస్తున్నారు, చెప్పులు పెట్టి కూడా నిలబడుతున్నారు. యూరియా కొరతను ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా తీర్చుందని ఒకవైపు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తప్పకుండా ఏదైతే యూరియాకు సంబంధించిన విషయంలో బట్టి మీకు అందరికీ తెలుసు. మొన్న ఈ మధ్యకాలంలో పాకిస్తాన్ ఏదైతే సింధూర్ యుద్ధం కానీ, చైనా బయట దేశాలకు వెళ్ళి మన యూరియాకు సంబంధించిన ముడిసరికి రావాల్సిన సమయం రాకపోతే కేంద్రానికి, కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారికి, కేంద్ర ప్రధానమంత్రి మోడీ గారికి, ఆ శాఖ మంత్రులకు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలియజేసిండు, మాకు రాబోయే పంటకు ఇంత యూరియా అవసరం ఉంటుంది. పోయినసారి ఇన్ని టన్నుల యూరియా మీరు సప్లై చేసిండు, ఇప్పుడు ఇన్ని టన్నుల యూరియా అవసరం ఉంటుందని చెప్పి ఇండియన్ ఇచ్చి 3-4 సార్లు స్వయంగా ముఖ్యమంత్రి ఆ శాఖ మంత్రులు కలిసి చెప్పినప్పటికి కూడా పెడచేవ పెట్టి ఏదైతే ప్రధానమంత్రి కానీ ఆ శాఖ మంత్రులకు కానీ ఏదైతే ముడి సరుకు షార్టేజ్ ఉన్నది, యూరియా మనం ఇన్ టైంలో సప్లై చేయకపోతే రైతులను ఏ విధంగా రైతులకు యూరియా సప్లై చేయాలని ఏ రోజు కూడా ఆలోచన చేయాలి ప్రధానమంత్రి కానీ ఆ మంత్రులు కానీ. ఏమనంటే మనం పొద్దుగాలు చేస్తే దేవుని దండం పెట్టుకుని మన దేవుని పేరు జై శ్రీరామ్ అని అంటారు తప్ప రైతుల గురించి ఒకటి ఆలోచన చేసిన విషయం చెప్పమనండి. కేంద్రంలో 2 మంత్రులు ఉంటారు రాష్ట్రానికి బీజేపీ వాళ్ళు. ఏమన్నా ఇప్పటి వరకు వారు ప్రధానమంత్రి దగ్గరికి పోయి మా రాష్ట్రంలో యూరియా పరంగా కొంచెం ఇబ్బంది అవుతుంది, మీరు ఆదుకోవాలని మాట్లాడినారా? ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 3 నుంచి 4 సార్లు అనేక సార్లు కేంద్రంలో మంత్రులు కలవడం జరిగింది. యూరియాకున్న ఇబ్బంది అవుతున్నది కొద్ది రోజుల్లో కూడా అది అధిగమిస్తాం. ఎందుకంటే రామగుండం ఎరువుల కూరగాయలు మొదలవుతుంది, ఎరువుల కరవారగా మొదలవుతుంది. దాని ద్వారా యూరియా షార్టేజ్ అధిగమిస్తామనే విషయాన్ని రైతాంగానికి తెలియజేస్తాను. ఇది పరిస్థితి. ఒకవైపు జనహిత పాదయాత్ర అనేది ఒకవైపు ఉప్పర్ మల్యాల నుంచి కొనసాగుతుంది. అదేవిధంగా పాదయాత్రతో పాటు రైతులకు ఏ సమస్యలు ఉన్నాయో వాటిని తీర్చే దిశగా వెళ్తాం. అదేవిధంగా యూరియా కొరత కూడా లేకుండా చేసే దిశగా ముందరికి పోతామని ఒకవైపు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మనతో చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సంజీవ్తో కలిసి రవీందర్, రాజ్ న్యూస్, ఉప్పర్ మల్యాల నుంచి.